ఆయన వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నారు. దేవునికి మహిమ కలుగున గాక. దేవుడు గలిలయ ప్రాంతాన్ని ఆయన ముందుగానే ఎన్నుకున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా కూడా ఆ గలిలయ ప్రాంత విషయమే ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ముందుగానే దేవుడు గలిలయ గురించి వాక్యం ఈ విధంగా తెలియచేశాడు. దీని విషయమై ఈ వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. తరలో ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను తండ్రి మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత చక్కగా తెలియచేయబడుతున్నది. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నారు అని వాక్యం ఇక్కడ దేవుడు మనకు తెలియచేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, పూర్వము ఈ గలిలయ ప్రాంతాన్ని ఎట్లా చేశారంటే అది నఫ్తాలి దేశముగా, అదే జెబులోను దేశముగా, నఫ్తాలి దేశముగా దాన్ని అవమానపరిచినట్టుగా కనపడుతుంది. ఎందుకు దేవుడు దాన్ని ఆ విధంగా అవమానపరిచాడు? ఎందుకు అక్కడ వేదనకరమైన మబ్బు నిలవని ప్రాంతముగా చేశాడు? మబ్బు అనేది నిలవకుండా ఉండినట్టుగా చేశారు. ఎవరు మబ్బు లేకుండా చేశారు? ఎవరు ఆ యొక్క ప్రాంతంలో మబ్బు అనేది లేకుండా చేశారంటే ఆ యొక్క ప్రవక్తలు నోటి మాట ద్వారా అనేక సంవత్సరములు 3 సంవత్సరములు నీరు లేకుండా ఎండబెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత కృప చూడండి. అందుకే మబ్బు నిలవలేదు అంటున్నాడు. మబ్బు అనేది అక్కడ లేకుండా చేశాడు. కారణం ఏంటంటే వారంట బాధ పెట్టారు. వారు దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసిన కారణాన, దేవునికి వ్యతిరేకమైన బ్రతికిన కారణాన వారు చేయరాని పనులు చేసి దేవుని దృష్టికి పాపము చేశారు. దేవుని దృష్టికి భయంకరంగా చేశారు. ఇంకా చెప్పాలంటే యెరూషలేములో విగ్రహారాధన చేసి భయంకరమైన పనులు చేశారు. అంతేకాకుండా దానికి ప్రత్యేకమైన బలులు అర్పిస్తూ భయంకరమైన కార్యాలు చేశారు. ప్రభువుని విడిచిపెట్టి దాన్ని పూజించడం కూడా అనేకులు పూజించడానికి ఇష్టపడ్డారు. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధానంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని నివసించు ఆ స్థలాల్లో వారు కూడా అన్యులకు అనగా కాని దేవతలకు విగ్రహారాధన చేసి బలర్పించిన కారణాన దేవుని కోపం వారి మీద రగిలి వర్షం లేకుండా చేశాడు. దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. ఏలియా ఆ విధమైన బలమైన కార్యములు ఆయన ద్వారా దేవుడు చేశాడు. అప్పుడు వారి దేశం మీద మబ్బు అనేది లేకుండా చేశాడు. కారణం ఏంటంటే దేవుని మాట వినని ప్రజల మీద ఆయన కనికరము లేకుండా చేస్తాడని వాక్కు మనకు తెలియచేస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు చాలా బలమైనది. ఆయన ఎంత మంచిగా ఉంటాడో ఆయన అంత కఠినాత్ముడని బైబిల్ దేవుని గురించి తెలియచేస్తున్నది. మన అందరం కూడా అనేక మంది ప్రతిసారి కూడా యేసయ్య కనికరపూర్ణుడు, కృపగల తండ్రి, జాలిగల దేవుడు, మనము అడిగితే ఇస్తాడు, ఆ పడుంటాడు, అక్కడ ఉండమంటే ఉంటాడని నేర్పించుకుంటూ వచ్చారు. దేవుడు పడుంటే దేవుడు కాదు. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మార్పు లేని దేవుడు. మార్పు అనేది ఆయనలో ఉండదు. మనుషుల్లో మార్పు ఉంటుంది, వాళ్ళ తలంపులో మార్పు ఉంటుంది,
ఆలోచనలో మార్పు ఉంటుంది, కానీ దేవునిలో మార్పు అనేది ఉండదు. మనము పరిస్థితులు తగినట్టుగా మారిపోతాం. మనమైతే ఈ పరిస్థితి తగినట్టుగా నడుచుకోకపోతే భూమి మీద బతకలేం. అందుకని ఏం చేస్తాడు, బ్రతకడం కోసం, ఈ కొన్ని దినాలు బ్రతుకు కోసం మనం ఏం చేస్తామంటే మన మైండ్ని, మన తలంపులు, మన ఆలోచనలు మొత్తం మార్చుకొని ఈ యొక్క లోకానికి అనుగుణంగా నడుచుకొని పోతేనే బ్రతుకుతున్న ఆలోచనతో పొరపాటు పడతాం. అందుకే ఆ కాలంలో కూడా అదే జరిగింది. ఏలియా కాలంలో కూడా ఆయన తన భార్యను, అనగా ఆ యొక్క రాజు తన భార్యను సంతోషపరచడం కోసము భయంకరమైన కార్యం విగ్రహారం చేసిన కారణాన దేవుడు మబ్బు లేకుండా చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. 3 సంవత్సరములు ఆకాశం నుండి ఒక్క చినుకు కూడా భూమి మీద పడకుండా దేవుడు ఆపేశాడు. ఎంత బలమైన మాటలు, బలమైన. ఎందుకు అంత కోపం అంటే వారు చేసిన పనులను బట్టి. దేవునికి తిరుగుబాటు చేసిన జనాంగం మీదకు కృప కురిపించబడటం చాలా కష్టం. ఆయన కరుణ, ఆయన కృప మనుషుల మీద కురవాలంటే ముందు మనుషులు దేవుని మాట వినాలా, దేవుని మాటలకు లోబడాలా. దేవుని మాటలకు ఎప్పుడైతే లోబడతారో అప్పుడు దేవుడు వారి మీద కృప, కనికరం కురిపిస్తాడు. అందుకే ఆ వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబులోని దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచాను. అయితే అప్పుడు ఆ విధంగా భయంకర అవమానపరిచారు. అయితే ఇప్పుడైతే అంత్యకాలం, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన కాలం గురించి తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును, అనగా యోర్దాను అద్దరయ అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నారు అంటారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే అంటారు ఆయన కోపించి కృపచూపు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇదే మనకు కోపిస్తాడు, మళ్ళీ ప్రేమిస్తాడు, కోపిస్తాడు, ప్రేమిస్తాడు అంటారు. ఈ ప్రేమ ఆయనకి ఎంత గ్యాప్ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన కోపించాడు. దాదాపు యెషయా ప్రవక్త, అనగా యేసుక్రీస్తుకు 500-600 సంవత్సరాల ముందున్నాడు ఆయన. అటువంటి 500 సంవత్సరాల తర్వాత దేవుడు కృప చూపుతున్నాడు. అంటే మిగతా కాలం అంతా ఏం చేయాలా? శిక్ష అనిపించాల్సిందే కదా. కోపం అంటే మనం అనుకుంటే ఈ వాక్యము అక్కడి నుంచి ఈ కింద వచ్చిన వారిపటికి కంటిన్యూషన్గా అనుకుంటూ ఉంటాం. కంటిన్యూషన్ కాదు. చూడండి, అంత్యకాలమున అన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చిన దినాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అనగా ఈయనకి మన తండ్రి అయిన దేవునికి ఇంచుమించు 500-600 సంవత్సరాలు ఇంచుమించు కాలము జ్ఞాపనది. ఆ ముందుగానే ప్రవక్తలు యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచన కారణాన తండ్రి అదే పని చేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూడండి ఎంత గ్యాప్. కోపించడం తర్వాత ఇంచుమించు 500-600 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాడు. ఆ కరుణ ఆ దేశం మీదకి, ఆ ప్రాంతం మీదకి, ఆ గలిలయ ప్రాంతం మీదకి రావడానికి ఇంచుమించు 500-600 సంవత్సరాలు కాలం పట్టింది. అంటే ఈ కాలం అంతా ఏం జరిగి ఉంటుంది? అక్కడ శిక్ష అమలు పరుస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే అందుకే మన దేవుని కృప చాలా పెద్దది అనుకుంటాం. కోపం కూడా చాలా పెద్దది. ఆయన వారి మీద కోపించిన తరువాత ఆ కృప మరలా తన మీదకు రావడానికి అన్ని సంవత్సరం అంత్యకాలం దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అందుకే చూడండి, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును, అనగా యోర్దాను అద్దరిన అన్యజనుల గల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. అప్పుడు కోపించాడు, ఇప్పుడు మహిమగల దానిగా చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వచ్చింది అన్యుల కోసమే అని ఇక్కడ వాక్యము తెలియచేయబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే చూడండి వాక్యం ఎంత గొప్పగా ఉన్నది. 2వ వచనం చదువుకుందాం. చీకటిలో నడుచు జనులకు గొప్ప వెలుగును చూపుచున్నారు, మరణాఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన కృప ఎట్లుందంటే ఆ మరణాఛాయ కలిగిన దేశం మీద ఆయన కృప చూపుతున్నాడు, కనికరము చూపుతున్నాడు. ఎందుకంటే అక్కడ అనేకులు అన్యులుగా బ్రతుకుతున్నారు.
ఈ మాట అక్కడ అన్యులు ఇక్కడ రాయబడలేదు, కానీ ఒక్క చాట దాన్ని చక్కగా మెన్షన్ చేశాడు. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయమున ఈ యొక్క మాట ఒకటి నాకు గుర్తుకొస్తుంది, చదువుదాం. మత్తయి సువార్త 3 అనుకుంటా, 3 చూద్దాం. చూడండి, మత్తయి సువార్త తీయండి అందరూ. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 4 కరెక్ట్, 4:16. ఓకే, మత్తయి సువార్త 4:16. నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి దేశ ప్రాంతంలో సముద్రము తినదల కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులోను దేశమును నఫ్తాలి దేశమును, సేమ్ అదే మాట ఇక్కడ తీసుకొస్తున్నాడు. దేవునికి మహిమ కలుగున గాక. ఎవరు? యేసయ్య. యేసయ్య చేసే పని ఎంత అద్భుతంగా చూడండి. ప్రవక్తల నోటి వచ్చిన ప్రతి మాటను నెరవేర్పు జరిగిస్తాడు. అప్పుడు దాకా ఎంత కాలం పట్టింది దేవుడు వారి మీద కృపరాడానికి? ఇంచుమించు 500-600 సంవత్సరాల కాలం పట్టింది. అప్పుడు దాకా దేవుడు తన వాగ్దానమును అట్లాగే ఉంచాడు. అనగా దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తున్నప్పుడు, బ్లెస్ చేస్తున్నప్పుడు ఆయన తగిన కాలం వరకు ఎదురు చూడాల్సిందే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ కాలం వచ్చే వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. ఆ కాలం వచ్చిన దాకా ఎదురు చూడకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది. దేవుడు తగిన సమయమున దేవుడు మన దగ్గరకు వచ్చి ఆయన తన కార్యము చేసేంత వరకు ఆయన చేతిలో దీన మనస్కులై ఉండాలా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయన చేతిలో దీన మనుషులై ఉండాలా. అనగా కృప కలిగిన తండ్రి యొక్క కరుణ కటాక్షము మన మీదకు వచ్చులాగన దీనత్వము కలిగి ప్రభు కొరకు బ్రతకాల. అందుకే చూడండి, జబులోను దేశం నఫ్తాలి దేశమందు యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ఎవరిళ్ళు? అన్యజనులు, దేవుని ఎరగని ప్రజలు. ఎక్కడున్నారు? గలిలయ ప్రాంతంలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. గలిలయ ప్రాంతంలో దేవుని ఎరగని ప్రజలు, అన్యులు అక్కడ ఉన్నారు. అన్యులు అంటే దేవుని సంధికి రానివారు, ఆయనంటే ఒప్పుకొనని వారు, దేవుడంటే పడనివారు. వారు ఎక్కడున్నారంటే గలిలయ ప్రాంతంలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంత చక్కని మాట. అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. దేవునికి మహిమ కలుగునగాక. ఇదే ఆశీర్వాదం. దేవుని వెలుగు చూడటమే ఆశీర్వాదం. ఎక్కడ చూశారు? గలిలయలో చూశారు. గలిలయ ప్రజలు అన్యులు అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అందుకే యెషయా గ్రంథం మరలా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలోనికి వెళదాం. అక్కడ ఎంత చక్కగా ఈ మాటను రాశాడు దేవుడు. చూద్దాం, చదవండి అమ్మా. 9:1. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిన అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నారు అంటున్నాడు. అన్యులు గల దేశము అది మహిమ గల దానిగా చేస్తున్నాడు. ఎందుకు ఆయన దాని మీద ఫోకస్ చేశాడంటే అక్కడ అన్యులున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అక్కడ అన్యులున్నారు కాబట్టి దాన్ని ఆయన ఫోకస్ చేశారు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుల కోసం రాలేదు, నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసం. దేవుడంటే ఎరగని నీ కొరకు, నా కొరకు, అన్ని జనాంగం కొరకు యేసయ్య వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు యేసయ్య వచ్చిన సంగతిని, అన్యుల కొరకే వచ్చిన సంగతి ఇక్కడ తెలియచేయబడుతున్నది. ఇంకా చెప్పాలంటే ఆ అన్యుల యొక్క భారము పౌలు గారికి ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏ భారము? యేసుక్రీస్తు యొక్క భారం. యేసుక్రీస్తు భారం ఏంటంటే అన్యులకు సువార్త, పేదలకు సువార్త అందించబడటం.
గలిలయలో ఉన్న అన్యుల మీద ఆయన కృప చూపటం, అది యెషయా ప్రవక్త ద్వారా తెలియచేసిన ఆ కృప, ఆ యొక్క మాటలు ప్రవచన వాక్కులు నెరవేర్పు జరగటం కోసము యేసయ్య అక్కడ గలిలయని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ ఎవరున్నారు? అన్య జనాంగం ఉన్నది. అనగా దేవుడు వచ్చిన టార్గెట్ ఏంటంటే అన్యులు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అన్యులైన నీ కొరకు నా కొరకు ఆయన వచ్చిన సంగతిని ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. అందరూ అనుకున్నారు యూదుల కోసం వచ్చాడు, యూదులు ఏలడానికి వచ్చాడు, యూదులకు రాజుగా ఉండడానికి వచ్చాడు, యూదులు ఏలి ఆయన రాజుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు అని అనుకున్నారు. కానీ అంతకంటే ముఖ్యం ప్రాధాన్యత నీ కోసం నా కోసం వచ్చారు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆ గొప్ప ప్రాధాన్యత నీ దగ్గరకు వచ్చింది. అందుకే అక్కడ అన్యులకు సువార్త అందించబడింది. ఆ భారము యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఎవరికి అప్పగించలేదు, కానీ ఒక పౌలు గారికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, అన్యులకు సువార్త ప్రకటించే కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నారు. అంటే పౌలు గారిలో ఉన్న భారం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క భారం. యేసుక్రీస్తుకున్న భారము పౌలు గారికి ఉంది. అందుకే అంత భారము ఆయనలో ఉంది కాబట్టి అంత పరిచర్య చేయగలిగాడు, అన్ని పత్రికలు రాయగలిగాడు. దేవునికి మహిమ కలుగునగాక. భారము కలిగిన వారు దేవుని కొరకు భారము కలిగిన వారు దేవుని కొరకు ఏమైనా చేస్తారు. భారము ఎవరంటే ఎవరికి ఆ భారము కలిగిద్దంటే యేసుక్రీస్తుని పోలినవారు. పౌలు గారు యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. అందుకే ఆ భారాన్ని ఎవరికి ఇచ్చాడు? పౌలు గారికి ఇచ్చాడు. అందుకంటాడు, నన్ను అన్యులకు సువార్త అందించే కొరకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే చెప్పాడు, నేను అన్యుల కొరకు అతను ఎన్నుకున్నాను. తన శిష్యులు నాతానుతో చెప్తాడు, నతనీయులతో చెప్తాడు, ఏమని అయ్యా ఎక్కడికయ్యా వెళ్తున్నావంటే, ఓ పౌలు అయ్యా నేను ఎట్టెళ్ళమంటావు అయ్యా, అసలుకి చాలా దుర్మార్గుడు మమ్మల్ని చంపడానికి వచ్చాడయ్యా, నువ్వు అక్కడికి పోయి ప్రార్థన చేయమంటావు. నేను వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళు, నేను చెప్పిన అతన్ని అన్యులకు సువార్త అందించే కొరకు నేను ఎన్నుకున్నాను. అంతేకాదు నా శ్రమ ఏంటో అతనికి నేను చూపుతాను. ఆ శ్రమ ఎవరిది? యేసయ్యది. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్య శ్రమను ఎవరికి ఇచ్చాడు? పౌలు గారికి గిఫ్ట్గా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏం గిఫ్ట్లు భయంకర గిఫ్ట్లు కదూ అమ్మా. ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఏం చేయాలా? ఎకరమో బంగారాలు లేకపోతే వజ్రాలు ఏదైనా ఇస్తే కాస్త ఎంజాయ్ చేసుకుంటాం. ఈ గిఫ్ట్ ఏంది? శ్రమ గిఫ్ట్, భారం గిఫ్ట్. నా శ్రమ ఏంటో నేను చూపుతా, ఆయనకి శ్రమ ఏంటో నేను చూపుతా అంటే యేసుక్రీస్తు పొందిన శ్రమ. ఆ శ్రమ ఎవరి మీదకి వచ్చిందంటే పౌలు గారి మీదకి వచ్చింది. ఎందుకంటే అతన్ని అన్యుల కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. అన్యులకు సువార్త అందించడం అది యేసుక్రీస్తు యొక్క భారం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అన్యులకు సువార్త అందించడం యేసుక్రీస్తు యొక్క భారం. అందుకే ఆ భారాన్ని పౌలు గారికి ఇచ్చాడు. ఆ గలిలయ ఎవరున్నారు? అన్యులు, దేవుని ఎరగని ప్రజలు గలిలయలో ఉండగా వాళ్ళ మధ్యకు దేవుని వెలుగు ప్రకాశించింది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని వెలుగు ప్రకాశించింది. దేవుని వెలుగు ప్రకాశించగా వారు చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారు ప్రవేశించారు. అందుకే దేవుని కన్నుదృష్టి గలిలయ మీద ఉంది. దేవునికి స్తుతి కలుగునగాక. అంతేకాకుండా చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన గలిలయకు ఉండటమే కాకుండా ఆయన మొదటి సువార్త కూడా గలిలయ నుండే స్టార్ట్ చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందురని చెప్పుచు ప్రకటన మొదలు పెట్టెను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎక్కడ మొదటి సువార్త తండ్రి మొదలుపెట్టింది? గలిలయలో. మొదటి సువార్త గలిలయలో మొదలుపెట్టాడు. మొదటి సూచక్రియ గలిలయలో మొదలుపెట్టాడు. మొదటి సూచక్రియ గలిలయలో, మొదటి రాజ్య సువార్త గలిలయ. ఎందుకు గలిలయ అంటే తండ్రి యొక్క కళ్ళు దృష్టి కలిగిన ప్రాంతం. ఒకప్పుడు దేవుడు వారికి మబ్బు లేకుండా నీడ లేకుండా చేసిన ఆ ప్రాంతాన్ని ఇప్పుడు దేవుని యొక్క మహా వెలుగుతో దాన్ని సస్యశ్యామలం చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక.
హల్లెలూయా! ఎంత కృప గలిలయ మీద ఉందో చూడండి. కారణం ఏదంటే దేవుని కనుదృష్టి అక్కడ ఉంది. వారు అన్యులుగా ఉన్నారు కనుక ప్రవక్తకిచ్చిన మాటను నెరవేర్పు జరుగుట కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలయలోనే సువార్తను ప్రారంభించాడు. అందుకే అక్కడ వెలుగు ప్రకాశించింది. దేవునికి స్తుతి కలుగును గాక. సువార్త ప్రకటించినప్పుడు వెలుగు ప్రకాశించాల. దేవుని సువార్త ప్రకటించినప్పుడు వెలుగు ప్రకాశించాల. కానీ మనకు దేవుని సువార్త ప్రకటించబడుతుంది, కానీ వెలుగు ప్రకాశించటంలా. వెలుగు లేదు, ఆరిపోయింది దీపం, ఆరిపోయిన దీపం. వెలుగు అనేది దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నీలో వెలుగు కలగాల. కానీ ఇక్కడ వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని స్తుతి కలుగున గాక. చూడండి, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో రాయబడింది, గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోనూ మరణాఛాయలోనూ కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. దేవునికి మహిమ కలుగున గాక. అన్యులు ఎటువంటి పరిస్థితులు ఉన్నారంటే అక్కడ చీకటిలోను మరణాఛాయలోను ఉన్నారు. ప్రతి అన్యుడు, ప్రభువుని ఎరగని ప్రతి బిడ్డ చీకటిలోనూ మరణాఛాయల్లో లోయల్లో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలా. మనం చక్కగా బయటకు వచ్చాం, మనకేం బాధ లేదు, మనం ప్రశాంతంగా ఉన్నాం, మనకే బాధ లేదు అనుకుంటున్నావేమో. నీవు కూడా వారి విషయమే పట్టించుకోకపోతే అదే చీకటిలోకి మనం కూడా వెళ్ళిపోతాం, అదే చీకటిలోకి వెళ్ళిపోతాం. అందుకే జాగ్రత్త. దేవుని యొక్క సువార్త అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భారం, గొప్ప బాధ్యత, గొప్ప భాగ్యం, గొప్ప కృప. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే అక్కడ ఎవరున్నారు? అన్యులు. అది ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఈలాగు జరిగెను. అనగా మొదటి సువార్త, దేవుడు పరలోక రాజ్య సువార్త ప్రారంభించింది గలిలయలో నుండి. దేవునికి మహిమ కలుగునగాక. మొదటి సూచక్రియ గలిలయలో, సువార్త ప్రారంభం గలిలయ. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు అంత ప్రాధాన్యత అంటే అక్కడ అన్యులు నివసిస్తున్నారు, అన్యులు ఉన్నారు. ఎందుకు అన్యులనంటే ఒకప్పుడు వారి మీదకు కరుణ చూపలే దేవుడు, వారి మీద మొబ్బు లేకుండా చేశాడు. వారి మీద కరుణ లేకుండా వారు చేసిన పనులకు, వారు చేసిన దేవుని వ్యతిరేకమైన కార్యాలకు దేవుడు వారి మీద కృప చూపకుండా హింసించాడు. నఫ్తాలి దేశాన్ని, బబులోను దేశాన్ని, ఆ ప్రాంతాన్ని దేవుడు చిత్రవద చేశాడు. ఎందుకంటే మాట వినని స్థితిలో ఉన్నారు కాబట్టి. మాట వినని జనాంగానికి దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది, మాట వినని జనాంగానికి దేవుని కోపం ఉంటుంది, మాటను వినగి లోబడని ప్రజలకు శ్రమ ఉంటుంది. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మనము లోబడాలా, దేవుని మాటలకు లోబడాలా. దేవుని మాటలకు ఎవరైతే లోబడతారో వారు దేవుని కృపను అనుభవిస్తారు, వారు దేవుని మహిమను అనుభవిస్తారు. అంతేకాకుండా ఆయన కరుణ, ఆయన కటాక్షము వారి మీదకి దిగి వస్తుంది. వీళ్ళ మీద కరుణ కటాక్షం ఎట్లా వచ్చిందంటే కృపగల దేవుడే వారికి వెలుగుగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కృపగల దేవుడే వారికి వెలుగుగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏమొచ్చాడు? సిద్ధు వాసు ఏమొచ్చాడు? దేవుడు ఎందుకు వచ్చాడు? సిండు ఏడే ఉన్నారా? నా ముఖానికి వెళ్ళి చూడండి కత్త. అమ్మా బాగుపోయి చంపకాయ చూడ కొట్టండి వచ్చి, నీ ముఖం బాగలేదని. అంతేగాని తలకాయ మాత్రం దించొద్దు. మీకెన్ని పెళ్లి చేస్తున్నావా? పిల్లలు చూస్తున్నారు ఇక్కడ నా తలకాయ. తలకాయ ఎక్కడ ఉండదు, కళ్ళు మాత్రం ఇక్కడ కొత్తాయి. ఆడపిల్లలకు వచ్చినట్టు ఆడ తిప్పకండి, అది చూపు ఆడపిల్లల. మీరేం చేయాలి? డైరెక్ట్గా ఇట్లా చూడండి, నా వైపు చూడండి. ఏం చెప్పుకున్నా ఇప్పుడు దాకా చెప్పండి? ఏం చెప్పుకోలేదంట. బైబిల్ లేదు, అసలు బైబిల్ లేదు. నాన్న తీసావా? ఓపెన్ చేయి. చేసుకున్నావా? ఆ కాలం మీద పెట్టుకున్నావా? దేవుడి స్తోత్రం. ఏం చెప్పారా? ఏం చెప్పలేదా? చీకటి మాత్రం అది చీకట్లో ఉన్న వెలుగులోనికి దేవుని మహిమ కలుగునగాక. అవునా? వాస్తవమే కదా? వాస్తవమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ముఖంకి వెళ్ళి చూడండి, ఎటు చూడొద్దు, సరేనా?
మాస్టర్కి వెళ్ళి చూస్తారా, పక్కన వెళ్ళి చూస్తారా క్లాస్లో? అంతే కదా. ఇక్కడ కూడా మాస్టర్ నేనే ప్రస్తుతానికి. తర్వాత నాకు పడతాయి, తర్వాత మీకు కూడా పడతాయి అమ్మా. అందుకే జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చెప్పుకున్నాం? గొప్ప వెలుగును చూచిరి, మరణ ప్రదేశంలోను మరణాచలోయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన నెరవేరినట్లు ఇలాగు జరిగెను. దేవునికి మహిమ కలుగునగాక. గలిలయను ఎంత కృప చూపించాడు చూడు దేవుడు. ఒకప్పుడేమో మాట వినని జనాంగముగా ఉన్న కారణాన వారి మీదకు మొబ్బు కూడా లేకుండా చేశాడు. మనం కూడా అంతే, మాట వినకపోతే మొబ్బు ఉండదు. మొబ్బు అంటే అర్థమైంది? కృప, కనికరము, కటాక్షం. ఇవన్నీ మొబ్బుకు సాదృశ్యం. అవి మన మీద లేవు, ఉండవు. దేవుని మాట వినకుండా ఇష్టం వచ్చేట్టుగా ప్రవర్తించిన వారి మీద కనికరము ఉండదు. ఆ కనికరము నీ మీదకు రావాలంటే ఒకటే, పశ్చాత్తాపం ప్రకటించుకోవాలా. వాళ్ళు పశ్చాత్తాపం ప్రకటించుకున్నారు. కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళ కొరకే దేవుడు వచ్చాడు. అందుకే వాళ్ళలో మరి ఒకటి, ఎందుకంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న అనేక మంది కన్యకల్లో ఒకటి. దేవునికి మహిమ కలుగునగాక. అనేక మంది కన్యకల్లో ఆమె ఒకటి. అదృష్టం ఆమెకి వచ్చింది. లాటరీ టికెట్ దాకా ఎట్ట తగిలింది? లాటరీ టికెట్ లాగా ఆమెకు తగిలింది. లాటరీ ఒకళ్ళకి వచ్చిద్దా, అందరికి వచ్చిద్దా? మొన్నటికి ₹1,00,00,000 వచ్చిందంట. 2 కోట్లు, ఇప్పుడు 5 కోట్లు ఒకటికే. అందరికి కేరళలో. అందుకే మన కేరళ పోయి లాటరీ కొనుక్కొచ్చుకుందాం అమ్మా. కేరళ పోయి తలా లాటరీ తెచ్చుకుంటే మనం కూడా లాటరీ తగిలిద్దా? అందుకేం చేయాలా? ఆమెకు కూడా తగిలింది, లాటరీ తగిలింది, అంతే. ఆ కాలంలో అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు. అనేక మంది పరిశుద్ధుల్లో దేవుని కృప ఒకరి మీదకే వస్తుంది, అనేక మందికి వచ్చిద్దా? ఒకరి మీదకి వచ్చింది, ఆమె మరీ అయిపోయింది. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాం? ఏ దినాల్లో ఉన్నారు? కృపలో ఉన్నావా? క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. ఏ దినాలు? క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. అందుకే ఒక ఆమె పాడుతుందో, లాలి అని పాడరే బాలయేసునకు. ఈ రోజు నుంచి ప్రారంభం 25 నుంచి రేపు నెల 25 వరకు యేసయ్యని పూలలో పెట్టి ఊపుతానే ఉంటారు. ఎవరు ఊపుతారు? మనం అంట యేసయ్యని ఒళ్ళో పెట్టుకున్నట్ట జో లాలి. ఎప్పుడు దాకా అమ్మా? బోర్నుండదు కొద్దిగా. ఆమె పాడుతుంటే ఏం కూడా, బాలయేసునకు జో జో జో. ఆయన ఏమోగా ఏమని నిద్రపోద్ది. ఎక్కడ? లాస్ట్లో ఆమె నల్లలే అరగలే ఏసునికి స్తోత్రం. ఏందమ్మా ఇది? అందుకే వాళ్ళు మనం ఇవాళ నుంచి ప్రారంభిద్దాం. దేవుని మహిమ కలుగునగాక. ఏ పాట? బాలయేసునకు జో జో. పడుకోనా? ఏసయ్యా పడుకో, ఏసయ్యా పడుకో. నువ్వు నాకు తండ్రి కదయ్యా, నేను నీకు తండ్రిని, తల్లిని. మరేమైనట్టు ఎవరు? అంత పెద్ద దేవుణ్ణి ఒళ్ళో పెట్టుకున్నట్ట ఏమంట జోలపడిద్దంట. అమ్మా ఏం చెప్పాలరా జనాలకి? అందరూ కూడా, నేను ఒకసారి వెళ్ళాను ఆడకి, నేను చూశానన్నమాట. వెళ్ళంగానే అక్కడ బొమ్మలకి మొత్తం పెట్టున్నాయి. మొత్తానికి ఒక అమ్మాయికి తీసుకుంది, పాడుతుంటే అందరు నిలవైపోతున్నారు. పాటలో అందరు నిలవైపోతున్నారు. ఏ పాట? జోలపాటే. వీళ్ళు కూడా యేసయ్యని ఒళ్ళో పెట్టుకున్నట్టు జో జో అనుకుంటున్నారు. అసలు నేనే తాచిపోయా. ఇంద్రిది యేసయ్యని ఒళ్ళో పెట్టుకొని ఊపుతారా? అమ్మ ఎంత గొప్పవాళ్ళ వీళ్ళు అనిపించింది. ఆయన మనల్ని పెట్టుకుని ఊపుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆ సంగతి వీళ్ళు మర్చిపోతున్నారు. అమ్మా ఆయన ఒక్కసారే పాపం ఆమె పాడింది లేదు, కానీ వీళ్ళు మాత్రం పాడుతున్నారు. ఆమె పాడింది లేదు, వాళ్ళకి తెలియదు. ఆమెకు పాడటానికి అవకాశం లేదు ఆమెకి. ఎందుకు అవకాశం లేదు చెప్పండి? యేసయ్యని పెంచింది ఎవరు? మరి అమ్మ దేవదూతలు. ఎవరు పెంచారు యేసయ్యని? దేవదూతలే పెంచారు. ఆ యొక్క హేరోదు
చంపడానికి వచ్చినప్పుడు ఎవరు కాపాడారు అమ్మా? దేవదూతలే. మరి వచ్చి కాపాడిందా? మన బిడ్డలు మనం ఎవరు కాపాడుకుంటాం? మనమే కాపాడుకుంటాం. కానీ యేసయ్యని మరిమ కాదు, యేసుపు కాదు మాకు కాపాడింది. దేవుడే దేవదూతల్ని కావలా పెట్టి కాపాడుకుంటూ పెంచుకుంటూ వచ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయనకు దేవదూతలు నిత్యం కనపడుతున్నాయి కాబట్టి మచ్చ లేకుండా పెరిగాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవదూతలు నిత్యం ఆయన కనపడుతున్నాయి. ప్రతిరోజు ఆయనకు వచ్చి మాట్లాడుతూ ఆయనతో మాట్లాడి సంభాషిస్తున్నాయి కాబట్టి ఆ పరిశుద్ధత విలువ బాల్యం నుండి దేవునికి అర్థమైపోయింది. బాల్యం అందుకే ఎక్కడ కూడా మచ్చ లేకుండా పరిశుద్ధత కలిగి బతకడం కారణం ఏంటంటే దేవదూతలతో ఆయన సహవాసం చేశారు. అందుకని ఆ పరిశుద్ధత ఆయనలో కంటిన్యూషన్ అయిపోయింది. సాతానుగాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడా? పుట్టంగానే చేసిన ప్రయత్నాలు సాతానుగాడు దేవుడి మీద. అట్ట చేద్దాం, ఎట చేద్దాం, చంపేద్దాం, అట చేద్దాం. కానీ దేవదూతలు కాపాడుకుంటూ వచ్చారు. దేవుని స్తుతి కలుగునగాక. కానీ ఇక్కడ మనం అట్లా చేయడం అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మన జోలపాట ఆయన మనకు పాడుతున్నాడు కనుక అందరూ నిద్రపోండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థనలు ఏం జరుగుతారు? ప్రేయర్లు నిద్ర వచ్చిందా రాదా? వచ్చింది. అమరాలేదు నిద్రపోయి అమరాలేదండి వచ్చి రాదా? దేవుని స్తుతి కలుగునగాక. ఏం చేస్తారు? జోల పాడగానే ఎవరు పాడుతున్నారు ఇప్పుడు? యేసయ్య కాదు, దెయ్యం. ఏమంటుంది? వాక్యం దిగిండేది. పడుకోరా అట్లా వచ్చి వాడి మీద చేపెట్టి అటనగానే ఏమైపోతారు? ఎవడు బండి వేసేయడం అండి. తర్వాత ఇంటికి వెళ్తే నైట్ పనుకుంటాం. ఇక 12 అయినా 2 అయినా దెయ్యంలా తిరుగుతుంటాం. ఎందుకంటే ఒకసారి కప్పాడు కావాడు. ఇక నిద్ర ఒక్కసారి వాడు నిద్ర పంపిస్తే మళ్ళీ నిద్రలోనికి వెళ్ళం. అందుకే జాగ్రత్త. మనం అట్లా కాదు. అక్కడ కృప ఎట్లా ఉందంటే వాళ్ళ మీదకు ఆ యొక్క గలిలయలో ఉన్న ఏ ఊరది? కానాను కాదు. ఏ ఊరమ్మది? గలిలయే. గలిలయకి ఎంత కృప ఇచ్చాడు దేవుడు. నశించిపోతున్న తన జనాంగానికి, తన అన్యులకు దేవుని సువార్త అందించడానికి కృప చూపాడు దేవుడు. అంతేకాకుండా వాళ్ళ మీద కనుదృష్టి కలిగి ఉన్నాడు. అంతేకాకుండా వారిని ఎంతగానో బాధ పెట్టినప్పటికీ వారిని కృప చూపుతూ వెలుగు వారిలో ప్రకాశించేటట్టు చేశాడు. దేవుని స్తుతి కలుగునగాక. దేవుడు నిన్ను బాధ పెట్టవచ్చు, దేవుడిని ఇబ్బంది పాలు చేయొచ్చు, కానీ నిన్ను వెలుగులోనికి తీసుకురావడం కోసమే ఇబ్బందులు వస్తాయి. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు ఇవన్నీ దేవుడి ద్వారా నీకు వస్తే నువ్వు ధన్యుడివే. కానీ నీకు దేవుడి ద్వారా రావు. ఎవరి ద్వారా వస్తాయి? వాడితో చేసిన సహవాస పుణ్యాన అన్నీ నీ మీద వచ్చి పడతాయి. పడంగా ఏమంటావు? దేవా నాకెందుకు ఎట్ట చేసావు? నాకెందుకు అనుమతి ఇచ్చావు? నాకెందుకయ్యా అనుమతి ఇచ్చావు ప్రభువా? అయ్యా నాకు అనుమతించకూడదయ్యా నువ్వు. ఆ పక్కోళ్ళకో లేకపోతే ఆ పాస్టర్ గారికి ఇచ్చినా పర్లేదు, కానీ నాకే తెట్టగయ్యా. ఎవరికి దేవుడు అనుమతిస్తాడా? మనం అంత పరిశుద్ధులమా? అటువంటి దొంగ ప్రార్థనలు చేసి శాపగ్రస్తులు కాకండి. ఎందుకు వస్తున్నాయి అంటే మనము చేసిన అవిధేయతలే, మనము చేసిన పొరపాట్లే. వాటి వల్ల కాకపోతే కృప ఇస్తాడు. దాని నుంచి బయటకు వచ్చే మార్గం నాకు దయచే ప్రభు మార్గం చూపుతాడు. ఎందుకంటే ఆయన ఇంటికి మార్గం చూపాలి కాబట్టి. దేవునికి మహిమ కలుగునగాక. వాటి నుండి, బాధ నుండి, శ్రమల నుండి, వేదన నుండి, శోధన నుండి నిన్ను తప్పించి బయటికి నడిపిస్తాడు దేవుడు. ఆ మార్గం నీకు ఇస్తాడు. కానీ క్వశ్చన్ మార్కులు ప్రార్థన అసలు చేయొద్దు. దేవునికి మహిమ కలుగునగాక. గలిలయ మీద ఎంత కృప, ఎంత కృప! ఈ కృప ఇప్పుడుది కాదు, అనాదిలోనే ఆ కృప దాగబడి ఉన్నది. అందుకే దేవుడు అన్యుల మీద కొరకు వచ్చాడు. వచ్చింది ఎవరి కోసం? అన్యులు ఎవరు? నీవు నేనే. ఏసే వచ్చింది యూదుల కోసం కాదు. వాడు ఏసే రాకపోయిన యూదులు పరలోకము వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ కృప ఉంది. కానీ మిగతా జనాంగం ఉన్నారు. ఎవరక్కడ? గలిలయలో. వాళ్ళు దేవుని చేత తృణీకరించబడిన వారు. మబ్బు కూడా వాళ్ళ మీద కురిపించిన భయంకరమైన స్థితికి వెళ్ళిన వారు. నఫ్తాలి దేశస్తులు, జబులోని దేశస్తులు. వీళ్ళు దేవుని యొక్క కృప పోగొట్టుకున్నారు.
ఆయన సన్నిధిని పోగొట్టుకున్నారు. మబ్బు లేకుండా వారిని దేవుడు హింసించినాడు. అయితే అంత్య దినమందు దేవుడు వారి మీద కృప చూపించి ఆ దేశాన్ని దీవించాడు. అంతేకాకుండా ఆ దేశంతో పాటు ఆ సముద్ర తీర ప్రాంతాలన్నిటి కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ తీర ప్రాంతంలో ముఖ్యమైన ప్రాంతం గలిలీ. ఆ గలిలీని దేవుడు కనుదృష్టి కలిగి, ఎందుకంటే అక్కడ అన్యులు ఉన్నారు. ఎందుకంటే దేవుడు వచ్చింది అన్యుల కోసమే అని చెప్పడం కొరకు దేవుడు ఈ పని చేసి కూర్చున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. అందరూ అంటారు, యేసయ్య మా కోసమే వచ్చాడు, మా కోసమే వచ్చాడు. మీ కోసం కాదు, నా కోసం కాదు, మనందరి కోసం, అన్యుల కోసం దేవుడు వచ్చాడు. ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాడు? వెళ్ళిపోతూ పౌలు గారికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏనాన్న ఎవరికి అప్పగించాడు బాధ్యత? నాకా? పౌలు గారికి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? పౌలు గారికి అప్పగించాడు. ఏమని? ఇదిగో అన్యుల మధ్య నువ్వు సువార్త ప్రకటించు, అన్యుల దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే నేను వాళ్ళకు గలిలీ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ నా సువార్త ప్రారంభింది గలిలీలోనే. ఎందుకంటే అక్కడ అన్యులున్నారు, నేను వారి మీదకి వెలుగును ప్రకాశింపచేశా. ఇప్పుడు నా వెలుగు నీకు ఇస్తున్నా. నీవు కూడా అనేక మంది అన్యులున్నారు, వారి దగ్గరికి పోయి నా వెలుగును ప్రకాశింపచేయి అని దేవుడు ఆ యొక్క కృపను ఎవరికి ఇచ్చారంటే పౌలు గారికి ఇచ్చారు. అంతేకాకుండా యేసు క్రీస్తు యొక్క శ్రమను కూడా పౌలు గారికి పంచాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. యేసయ్యని ఒకసారి కొడితే పౌలు గారిని 3 సార్లు కొట్టారు. దేవుని మహిమ కలుగునగాక. అంటే శ్రమ ఎంత అద్భుతంగా పంచాడు తండ్రి. 3 రెట్లు పంచాడు శ్రమను. 3 రెట్లుగా శ్రమను పంచాడు. బాధపడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఎందుకు అంత బాధ అంటే ప్రభు యొక్క ముఖ దర్శనము చూచాడు కాబట్టి. దేవుని ముఖ దర్శనము చూచిన వారికి పెళ్ళి. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరికి అమ్మా? పెళ్ళే. అందరూ అంటారు, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా అని పాడతారు కదా. ఆయన వచ్చి పొరపాటు నిలబడ్డాడు అనుకో, నువ్వు చచ్చావే. ముఖ దర్శనం చూసిన పని ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? బాగున్నారా? పౌలు గారు ఊరకుండా యేసుని చూసినట్టు పోయేది కదా ఫస్ట్. కానీ ఆయన పునరుద్ధానం లేచినప్పుడు ఆ ముఖ దర్శనం ఎవరు చూశారు? అమ్మా మగ్దలేని మ్యారేజ్ చూసింది, శిష్యులు చూశారు. చూసిన వాళ్ళ పరిస్థితి బాగుందా అమ్మా? అంతకుముందు హాయిగా తింటా ప్రశాంతంగా రూమ్లో కూర్చొని తలుపులు వేసుకొని స్తోత్రం 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 స్తుతి కలుగునగాక, ప్రార్థన చేయి స్తోత్రం 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 అనుకుంటూ కూర్చున్నారు. ఎక్కడ అమ్మా? ముఖ దర్శనము చూడనంత వరకు దేవుని ముఖ దర్శనము చూడగా ప్రపంచ దేశాలకు వారిని తరిమి కొట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. కష్టాలు మొదలైనవి, బాధలు మొదలైనవి, వేదనలు మొదలైనవి, శ్రమలు మొదలైనవి, కరువులు, సన్మానాలు, గొప్ప సత్కార్యాలు, అవమానాలు, నిందలు, కొయ్యబట్టం, రంపాలతో కొయ్యబట్టం, చిరఛేదన చేయబట్టం, నా నడువుకి మధ్యగా చేల్చటం, ఇటువంటి భయంకరమైన కార్యాలు వాళ్ళు చూశారు. ఎందుకంటే ముఖ దర్శనము చూశారు కాబట్టి. అంతకంటే తర్వాత వాళ్ళు అట్టగైపోతే ఈయనూరుకున్నాడా పాపం పౌలు గారు? లేనిపోయింది గెలుక్కున్నందుకు ఏమైంది? దేవుడు వచ్చి డైరెక్ట్ నిలబడి ఎట్ట కనపడ్డాడు? ప్రకాశమానమైన వెలుగుతో ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ప్రకాశమైన వెలుగు ఎవరి ముందు ప్రకాశం తెలుసా? మోషే ముందు ప్రకాశమైంది. దేవునికి మహిమ కలుగునగాక. మోషే దగ్గర ప్రకాశంగా వెలిగిన అదే వెలుగు, అదే మహిమ ఎవరి మీదకి వచ్చింది? పౌలు గారి మీదకి వచ్చింది. అందుకే పౌలు గారికి ఏమో డైరెక్ట్ అటాక్ చేశాడు, మోషేకేమో చెయ్యి పెట్టి తప్పించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన చెయ్యి అడ్డు పెట్టాడు కాబట్టి ఆ యొక్క మోషేకి కళ్ళు పోలేదు. ఆ యొక్క పౌలు గారికి అయితే చెయ్యి అడ్డు పెట్టలా, డైరెక్ట్గా వచ్చాడు కాబట్టి కళ్ళు పోయినాయి. ఆయన చూచిన వారు, అందుకే నన్ను చూచిన వారు ఎవరు బ్రతకలేరు అంటున్నారు. నన్ను ఎవరు చూడలేరు మోషే, అయినా పర్లేదయ్యా, నేను చచ్చినా పర్లా, నేను చూడాల్సిందే. అయితే ఓకే, నువ్వు చూడ, నా ముఖం చూడలేవు కానీ నా వీపును చూస్తావు. వీపును చూచాడు కాబట్టి శ్రమ తప్పించుకొని బయటికి వెళ్ళాడు.
పౌలు గారు ముఖం చూశారు కాబట్టి శ్రమ వచ్చి పడింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరి చూస్తారా మీరు ముఖం? చూస్తారా యేసయ్య ముఖం చూడండి. నాకు పట్టిన గతి మీకు కూడా పట్టింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఎంత గొప్ప ధన్యత, అది బాధ, సంతోషమా? ఆ మొక్క దర్శనము చూసినందుకు కుటుంబాన్ని వదిలేశాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగునగాక. ఏం చేశాడు? సమస్తం వదిలేశాడు. మొత్తం వదిలేసి ప్రభుని వెంబడిస్తూ బ్రతికాడు. ఆయన కొరకు ప్రయాసపడ్డాడు. ఆయన కొరకు భయంకరమైన యాత్ర అనిపించాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. హీనమైన జీవితం జీవించాడు. ఆకలి దప్పులతో అల్లాడిపోయాడు. పనులు చేసుకుంటూ బ్రతికాడు. అద్దకాలు వేసుకుంటూ డేరాలు కొట్టుకుంటూ హీనమైన బ్రతుకుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మైమేకమైపోయి వాళ్లకు సువార్త అందిస్తూ ఆ సంతోషాన్ని అనుభవించాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. సుఖంగా బ్రతికే వ్యక్తి ముఖ దర్శనం చూడగా అసుఖమైపోయింది. ఈ లోకపరంగా అది దరిద్రమే, కానీ పర సంబంధంగా అది మహిమ. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పర సంబంధంగా అది మహిమ. దేవుని ముఖ దర్శనము చూచిన వారికి కలిగే ప్రతి శ్రమ అది బహుమానమే, అది దీవెన, అది ఆశీర్వాదం. అది చెప్పాలంటే ఎవరికి దొరకని కృప. పౌలు గారు దొరికిన కృప ఎవరికైనా దొరికిందా? ఈ బైబిల్లో తిరగేస్తే ముందు నుంచి వెనక వైపు తిప్పి చూసినప్పుడు ఆయనకు దొరికిన కృప ఎవరికి దొరకలా. అందుకే అంటాడు, చాలయ్యా. ఏంటది? నీ తల్లు నాకు చాలయ్యా, నీ తిట్లు నాకు చాలయ్యా, నీ అవమానాలు నాకు చాలయ్యా. నువ్వు ఒకసారి కొట్టించుకున్నావు, 3 సార్లు అయ్యా చాలయ్యా. రాళ్లతో కొట్టించుకున్నానయ్యా చాలయ్యా, అవమానించబడ్డానయ్యా చాలయ్యా. అయినను నీ ముఖ దర్శనము కింద ఈ బాధలు నాకు బాధలే కావు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన ముఖము చూస్తే ఇక ఎంతకైనా తెగిస్తావు, ఎంతకైనా తెగిస్తావు. ఎందుకంటే ఆయన ముఖంలో అంత ప్రేమ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయన ముఖంలో ఎంత ఉంటుంది? ఆ ప్రేమను, ఆ ముఖము చూచిన వారు చచ్చినా పాపములు చేయరు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడు వెళ్ళిపోతా మనం ఆయన పొరపాటుగా నువ్వు యేసయ్య ముఖం చూసావు అనుకో, నువ్వు వెళ్తావంటావా? వెళ్ళిపోతానంటావా? అమ్మా అంటావా? అను. అయ్యా వద్దాం ఉన్నది కానీ నా కొడుకు అయ్యా, వద్దాం ఉన్నది కానీ అయ్యా నా కూతురు అయ్యా, వద్దాం ఉన్నది పిల్లలయ్యా, మనోళ్ళయ్యా, ముదు మనోళ్ళయ్యా, అయ్యా ముదు అన్ని చింతలు లాస్ట్ 100 సంవత్సరాలు అయిన తర్వాత ఎక్కడన్నా రావమ్మా నా ముఖం చూసి అంటే, అయ్యా ఇంకో కొత్త కూడా పెళ్లి చూసుకున్నాడయ్యా, వాడు కూడా పుడితే వాడు ముఖం చూసి వస్తానయ్యా ఇట్లా అంటాం, కానీ వెళ్ళిపోతానయ్యా అని మాట రావు. దేవుని స్తుతి కలుగునగాక. ఇది రావాలంటే నువ్వు ఆయన ముఖం చూస్తే సమస్తము తెగిస్తావు. అందుకే ఆయన దేంతో సమస్తాన్ని కేటాయించాడు? ఎందుకంటే ప్రభువుని చూచిన తర్వాత ఆయనకి సమస్తం ఎట్ట కనపడింది? అంతే, పెంటతో ఎంచుకున్నాడు, పెంటతో సమానం. చిచ్చి అసహ్యం. ఎందుకంటే ఆయన మహిమను చూసిన తర్వాత నాకు ఇది అసహ్యం అనిపించింది. బంగారం అసహ్యం అనిపించింది. బంగారం దేంతో సమానం? నీ దృష్టిలో కదమ్ము, ఆయన దృష్టిలో దేంతో సమానం? వెండి సమానమే, వజ్రాలు సమానమే, ఆస్తులు సమానమే, డబ్బు సమానమే. మనకు అదే అవకాశం. దేవునికి స్తుతి కలుగునగాక. నాకు ఒక కళ వచ్చింది పాస్టర్ గారు, దర్శనం వచ్చింది, దాని గురించి నాకు చెప్పవా అంది. అనగానే ఏ దర్శనమమ్మా అన్న. నేను నిద్రపోయి లేవగానే నా కల్లో నా ఇల్లంతా కూడా దీంతో నిండిపోయిందయ్యా ఉంది. దేంతో అమ్మా? ఇల్లంతా దీంతో నిండిపోయిందయ్యా. ఎంత తీసి ఎత్తేత్తన మళ్ళీ వస్తుందయ్యా. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మొత్తానికి అది తన్నుకుంటూ వస్తుంది. మళ్ళీ తీసేస్తున్నాను, మళ్ళీ తీసి మళ్ళీ పోతున్నానయ్యా, మళ్ళీ ఎక్కడి నుంచో తెలియదు. అసలు ఆ కళ చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉందయ్యా అంటుంది. నేను చెప్పాను. అంత అయిపోయిన తర్వాత ఇంతకీ ఈ కళ భావం ఏంది అంది. వెంటనే నేను యేసు దేవుడు స్తుతి కలుగునగాక. ఎవరు?
అప్పుడు నేనేం కావాలా? యేసుబుని అయిపోవాలా. యేసుబు అయిపోయి, అమ్మ ఈ కళ తర్వాత ఇంకొక కళ వచ్చిందా అన్నా. వచ్చిందయ్యా. ఏం కలమంటే, ఒక ఎద్దు వచ్చి పొడుతుందయ్యా. ఎద్దు వచ్చి పొడుతుందంట, కానీ దాన్ని దొరకకుండా పరుగులు తీస్తుందంట. పరుగులు తీస్తూ ఒక చర్చి కనపడే, చర్చిలో దూరి చేపలకంతా చేపలు ఉంటే ఆ చేపలు నిలబెట్టి ఉన్నట్టు చేపలు, ఆ చేపల వెనక దాక్కొని చూస్తుందంట. ఆ చేపల వెనక దాక్కొని చూస్తుంటే ఎద్దు మాత్రం చూస్తుందంట. ఏది కనపడుతుంది, దీన్ని పొడుద్దాం చూస్తుందంట. కానీ ఈమెకు మాత్రం చేపల్లో నుంచి ఎద్దు కనపడుతుందంట తిరుగుతున్న సంగతి. చేపల్లో నుంచి దాక్కున్న చేపల ఆ కుప్పలో నుంచి ఎద్దు క్లియర్ కనపడుతుంది, దానికో తిరుగుతా పొడుద్దామని. కానీ ఏమాత్రం అక్కడే దాక్కొని చాలాసేపు ఉన్న తర్వాత ఆ ఎద్దు చూసి కాలు చెట్ట రుద్దుకొని ఒక్కసారి తలకెట్టని ఎదిరేసి వెళ్ళిపోయిందంట. ఇది కథ. అప్పుడేమన్నా తెలుసా, నాకు రెండో కాలు వచ్చింది, నీకేం తెలుసు అయ్యా అంటుంది. పెంట వచ్చి నాకు రెండో కాలు రాదు అమ్మా. అప్పుడు ఏమంటున్నాను, ఎంతకీ మొదట కాలు ఏందా? మొదట కాల చెప్పడం ప్రారంభించా. మొదట కళ ఏంటంటే, పెంట ఈలోక ధనమమ్మ, నీకు విస్తారమైన ధనం వచ్చింది, నువ్వు ఎంత పారేసినా నీకు మరలా వస్తానే ఉండదంగలే. నిజమా అంటుంది. ఇది ఎంత కంపు, ఎంత సొంపు. అది మనమైతే చీ నాకు ఆమె ఏమంటుంది, అయ్యో ఎంత కొంపు, ఎంత మంచి వారు చెప్పావయ్యా. మరి రెండో కాలం ఏంటంటే, రెండో కాలం చెప్పాను, రెండో కాలం చెప్పంటావా, ఈ ధనవరాంగల్ని ప్రభువుని మర్చిపోతావు, భ్రష్టురాలు అవుతావు, సాతాను నిన్ను వెంబడించి నిన్ను భయంకరంగా చిత్రవద చేసిద్ది. కానీ దేవుడి దగ్గరికి వస్తే నువ్వు రక్షించబడతావమ్మా. ఇది కృపగల తండ్రి కాలం కనుక ఆ మొదటి దాని విషయమే పక్కన పెట్టి రెండో దాని విషయం జాగ్రత్త పడన్న. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అది ఇంకో పాస్ట్ అయితే, నాకు కూడా ఆ పెంటలో కొద్దిగా పెంట నాకు కూడా వేసేయమ్మా అనరా అంటారా? దాంట్లో 10వ వంతే, దీంట్లో అమ్మా కొట్టుకుంటూ వస్తుంది కదా, నువ్వు ఎత్తి పక్కన పెట్టావే, దాంట్లో 10వ వంతు నాకు తీసుకొచ్చేయి. అందుకే పౌలు గారు ఆ మాట అంది. వాక్కు నిరర్ధకము కాదు. మీకు కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా కళ్ళు వస్తే మాకు నెక్స్ట్ డే డబ్బులు వస్తాయి, మీకు గుర్తుపెట్టుకోండి. అమ్మా రావా? అలాంటి కళలు రావా? వచ్చిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. రావు కదా. అసలు వాక్యానుసారం ఉండే నీకు ఆ కళ రావడానికి. నీకు వచ్చే కాలం ఏంది అమ్మ? ఎదుపోవటం, దొన్నపోత పోవటం, ఎగురుకుండా పోవటం, లేకపోతే మంచం మీద కింద పట్టడం, ఇలాంటి కళలే కదా వస్తాయి. ఎందుకు ఆ కళ అట్ట చూపుతాడని చెప్పంటావు దేవుడు? అది వ్యర్థమైందిరా, దాని మీద మనసు పెట్టి నీకు ఇస్తాను, కానీ వ్యర్థమైంది, దాని మీద మనసు పెట్టొద్దు, వస్తే తీసుకొని వాడుకోగాని అదే గొప్పదిగా నువ్వు చూసుకోవద్దని ప్రభు చెప్తాడు. ఇది ఆ ఉద్దేశం. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, కళల్లో కొన్నిసార్లు దేవుని కృప ద్వారా మనకు హెచ్చరికలు వస్తూ ఉంటాయి. అప్పుడేం చేయాలా? వెంటనే రక్షించబడు, రక్షణలోనికి రా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు గలిలీకి రక్షణ ప్రసాదించాడు దేవుడు. రక్షణ గలిలీకి వచ్చింది. మొదటి సువార్త గలిలీ, మొదటి బోధ పరలోక రాజ్య సువార్త ప్రారంభించిందే గలిలీలో ప్రారంభించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. గలిలీకి ఎంత ప్రాధాన్యత, ఎందుకు అంత ప్రాధాన్యత అంటే, అక్కడ అన్యులు ఉన్నారు. ఎందుకు అన్యుల మీద అంత కృప అంటే, వాళ్ళ మీద వాళ్ళు చేసిన పనులకు దేవుడు వాళ్ళ మీద మేఘము కూడా లేకుండా చేశాడు. అందుకే ఇప్పుడు మేఘము కంటే ఆయన కృపే వారి మీద కురిపేటట్టు చేశాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఇశ్రాయేలు ప్రజల మీద ఏ విధంగా మేఘము వారిని ఆవరించి ఆ 40 సంవత్సరాల అరణ్యంలో నడిచి రాత్రి పగలపూట మేఘ స్తంభముగా దేవుడు ఏ విధంగా ఉన్నాడో వారి మీద ఉన్న దేవుడు ఇక్కడ గలిలీ ఏం చేశాడు? దిగొచ్చాడు. దేవునికి స్తుతి కలుగునగాక. అక్కడేమో ఇశ్రాయేలు ప్రజల మీద మేఘముగా ఉన్నాడు, మేఘ స్తంభముగా ఉన్నారు ఇశ్రాయేలు, కానీ వాళ్ళ మీద దిగిరాలా. కానీ ఇక్కడ గలిలీ మీదకి దిగొచ్చాడు దేవుడు. ఎంత కృప! కారణం ఏంటంటే, కన్ను దృష్టి కలిగిన ప్రాంతం గలిలీ. అందుకే దేవుడు అక్కడ అనేక అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయటమే కాకుండా ఆయన మొదటి సువార్త ప్రారంభము అక్కడే, మొదటి సూచిక్రియ అక్కడే. దేవునికి మహిమ కలుగునగాక.
హల్లెలూయా. గలిలయ ఎంత ఉన్నతమైన ప్రాంతం అంటే, ఒకప్పుడు పనికిరాని ప్రాంతం, ఒకప్పుడు దేవుని కృపలేని ప్రాంతం, ఒకప్పుడు దేవుని కనికరం లేని ప్రాంతం, ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికి దేవుని ఉగ్రత పాలైన ప్రాంతం. కానీ అంత్యదినం వచ్చేపాటికి దేవుడు తన ఆలోచనను మార్చుకొని అంతటా అందరూ మారు మనసు రక్షణ పొందాలని తండ్రి ప్రణాళిక కాబట్టి, అందుకే ఆయన తన ప్రణాళికను మరలా మార్చివేసి అన్యుల దగ్గరకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనం ఇప్పుడు అన్యులు అయిపోతున్నాం. అంతకుముందు అన్యుల నుంచి ప్రభు దగ్గరికి వచ్చి కొన్ని సంవత్సరాలు భక్తిగా ఉండి ఇప్పుడేమైపోతున్నాం, మరలా వెనక్కిపోతున్నాం. అందుకంటే మొదటివారు కడపటివారు మొదటివారు అయిపోతున్నాం. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న మనమేమో నెక్స్ట్ వాళ్ళు అయిపోతున్నాం. ఇప్పుడు అన్యులేమో మొదటి స్థానంలోకి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు భక్తిని చాటుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనము కూడా దేవుని సన్నిధిలో భక్తిని చాటుకోవాలా, పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతకాలా, పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాలా. ఏమన్నా లేకపోయినా, కలగకపోయినాను, దేవుడు దీవించకపోయినాను, నిన్ను మాత్రం నేను విడవన ప్రభువా అని పాదములు పట్టుకొని ప్రభు కొరకు బ్రతికితే దేవుడు నిన్ను దీవించక మానడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఒకవేళ దీవించలేదు, అట్టగే ఉందాం. నష్టం ఏంటి? లాజర్ని దేవుడు దీవించలా, ఏం చేశాడు? అట్టగే ఉండలేడా అమ్మా? అదే మనం అనుకో లాజర్ స్థితిలో ఉంటే ఏం చేస్తాం మనం? ఏందయ్యా, ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధంగా ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు భక్తి జీవితం కొనసాగింపజేసుకుంటే నా కళ్ళ ముందు ఆశీర్వాదమే కనపట్టలేదే. ప్రతిరోజు మొత్తం అడుక్కోవాల్సి వస్తుంది. ఎవరు పెడతారా, ఎవరు ఇస్తారా, ఎవరు సహాయం చేస్తారా అని ఏడుస్తూ బ్రతుకుతున్నా. అంతే. అన్నమైతే ఒక ఎత్తు, కానీ నా ఒంటి మీద ఉన్న కురుపులు, నా ఒంటి మీద చీము, రక్తము కారిపోతూ అసహించుకుంటానని అందరూ ఒక్కళ్ళు కూడా దగ్గర పిలిచి ₹1 ఇద్దామంటే ఇవ్వలేని, ఆ రూపాయి ఇవ్వడానికి కూడా అసహించుకుంటున్నారయ్యా. అంత చేదురుగా ఉన్నానయ్యా, ఎందుకు నన్ను ఇట్లా చేసావని మనం పలుకుతాం. కానీ లాజరు ఒక్క మాట కూడా పలకలా. ఏ దీనమైన స్థితిలో నా కంపు కొట్టుకుతున్నా, భయంకరమైన కుక్కలు వచ్చి ఆ చీము రక్తంను నాకుతున్నా తండ్రిని గణపరుస్తున్నాడు తనకున్న స్థితిని బట్టి. దేవుని స్తుతి కలుగునగాక. నేను ఈ స్థితిలో ఉన్నా నీ కృపే, ఆ ధనవంతుడు ఆ స్థితిలో ఉన్నా నీ కృపే. దేవునికి మహిమ కలుగునగాక. అదే మనమైతే ఏం చేస్తాం? నాకెందుకు ఇట్ట ఇచ్చావు, వాడికి ఎందుకు అట్టిచ్చావు, నన్ను ఎందుకు ఇట్ట పడేసావు, వాడు అట్ట ఎదుగుతున్నాడు, నాకు తిండి లేదు, వాడు తిండి పారేస్తున్నాడు అయ్యా, నాకు ఉండటానికి ఇల్లు లేదు, వాడికి రకరకాలు సలువు రాతి ఇల్లు కట్టుకున్నాడయ్యా, మంచిగున్నాడయ్యా, వాడు చేసిన పుణ్యమేంది, నేను చేసిన పాపం ఏంది అంటాం. అక్కడ అయిపోయింది. చూసు, ఎప్పుడైతే అటువంటి మాటలు మన నోట్లోంచి వస్తాయో నీ ఆశీర్వాదము ఆ రోజుతో ఆగిపోయింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, కష్టాలు అధికమవుతున్నాయంటే గుర్తుపెట్టుకోండి, సమస్యలు చెప్పరాని స్థితికి వెళ్ళిపోతున్నాయి అంటే, మనం భరించలేని స్థాయికి మన సమస్యలు వెళ్ళిపోతున్నాయి అంటే, అప్పుడే నీ నోరుని జాగ్రత్త పెట్టుకోవాలా. ఏం చేయాలా నాన్న? ఏం చేయాలా? అప్పుడే మన నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఏం చేయాలంటే, సమస్యలు అధికమయ్యే కొలది నువ్వు వినయంతో ఉండడం నేర్చుకో. అప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేయడం ప్రారంభిస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. అంతేగాని నాకెందుకు ఎట్ట చేసావు, నాకెందుకు ఎట్ట అవుతుంది, నాకే ఎందుకు ఎట్ట అవుతుంది, నేనే ఎందుకు ఎట్ట అవుతున్నాను, నా పరిస్థితి ఎందుకు ఎట్ట ఉంది, నేను పరిశుద్ధంగా ఉన్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, దేవుని కొరకు బ్రతుకుతున్నాను కదా, పరిశుద్ధంగా ఉన్నా, ఎందుకు నాకు ఈ స్థితి, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని ఎప్పుడు కూడా నువ్వు ప్రభుని అనొద్దు. బలహీనతలు వచ్చినా నువ్వేం చేయాలా? నాకు ఈ బలహీనత వచ్చినందుకు వందనాలు, దేవుని స్తుతి కలుగునగాక. ఏం చేయాలమ్మా? నాకు ఈ బలహీనత వచ్చినందుకు వందనాలు, నాకు ఈ బాధ కలిగినందుకు వందనాలు, నాకు ఈ సమస్య వచ్చినందుకు వందనాలు, నేను ఈ స్థితిలో ఉన్నందుకు వందనాలు, నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు వందనాలు, దేవునికి మహిమ కలుగునగాక అంటావా మనం? అమ్మా అంటావా? అనాలా? అన్నప్పుడే దేవుడి కార్యాలు జరుగుతాయి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అనకుండా రివర్స్ అన్నావు అనుకో, కార్యాలు జరగవు. ఇప్పుడు మహారాజు కొడుకున్నాడు,
రోడ్డు మీద తిండి లేకుండా బతుకుతున్నాడు. ఆయన ఏం చేయాలా? మహారాజు కొడుకు తిండి లేక బతికేవాడు ఏం చేయాలా? అందరికీ పబ్లిసిటీ చేయగో, చూడు మా నాన్న స్థితిలో నేను అడుగుతుంటాను అన్నాడు అనుకో, ఏమైద్ది? కుదరదు. ఏం చేయాలా? తిండి లేకపోయినాను, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నందుకు నా తండ్రికి ఏ మహిమ, దేవునికి మహిమ కలుగునగాక. నేను ఈ స్థితిలో పడ్డందుకు నా దేవునికి ఏ మహిమ అని పలుకుతున్నావు అనుకో. ఈ మాట ఎవరన్నా తన పొరుగువారు పక్కింటోళ్ళు తెలుసుకొని, అయ్యా నీ కొడుకు అల్లాడిపోతున్నాడు, తిండి లేకపోయినాడు, నాకు నీకే మహిమ అంటున్నాడయ్యా, నీకే ఘనత అంటున్నాడయ్యా, నీకే పేరు అంటాడు, నీకే కీర్తి అంటున్నాడయ్యా, అతను పస్తులు ఉండకుండా నీకే కీర్తి అన్నాడు చెప్పారని ఎవరిని పోయి ఏం చేస్తాడు తండ్రి? మహారాజు ఏం చేస్తాడు? ఏం చేయడా? పరుగున వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుని స్తుతి కలుగున గాక. ఎందుకంటే తన పరువు కోసమని నిన్ను బయటికి తీసుకొస్తాడు, పైకి కంపల్సరీ తీసుకొస్తాడు. కంపల్సరీగా నిన్ను పైకి తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెట్టుకుంటాడు. ఇక అంతే, నీకు కావాల్సిన సమస్తమును ఆయన నీకు సమకూరుస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే, తండ్రికి బాధ కలిగే మాటలు ఎప్పుడైతే పలికినామో దేవుడు కార్యం చేయడు. దేవుడు కార్యాలు ఆ యొక్క గల్లీ ప్రాంత ప్రజలు పూర్వీకులు చేసిన ఆ భయంకరమైన పనికి వారు దేవుని సనగలేదు కొనగలేదు, కానీ భక్తిగా వారు కలిగిన దాన్ని పట్టుకొని బ్రతుకుతున్నారు. రక్షకుడు వస్తారని చూస్తున్నారు, విమోచకుడు వస్తారు. ఎందుకంటే అందరు ప్రవక్తల మాటలు నెరవేర్పు జరుగుతున్నాయి. ప్రవక్తలు చెప్పిన టైం వచ్చేసింది కనుక ఆ టైం వచ్చింది కాబట్టి మెస్సయ్య వస్తాడని నిరీక్షణ కలిగి బ్రతుకుతున్న ప్రాంతం గలిలయ. దేవునికి మహిమ కలుగున గాక. ప్రభువుని ఎరగలేదు, కానీ మెస్సయ్య వస్తాడని మాత్రం వాళ్ళకి తెలుసు. మనం కూడా అంతే, బాప్టిజం పొందం కానీ యేసయ్య దేవుడని తెలుసు. బాప్టిజం పొందాం కానీ యేసయ్య దేవుడని తెలుసు. గలిలయ ప్రజలు కూడా అంతే, వాళ్ళు దేవుని నమ్ముకోలేదు కానీ మెస్సయ్య వస్తాడని తెలుసు. మనకు కూడా తెలుసు యేసయ్య రెండోసారి వస్తాడని తెలుసు, మన పెళ్లి చేస్తాడని కూడా తెలుసు. కానీ ఎందుకు రక్షించబడం అమ్మా? ఎందుకు రక్షించబడం అంటే గలిలయ నామకార్థపు జీవితం, నామకార్థ బ్రతుకు, నామకార్థ స్థితి, నామకార్థ భక్తి. అందుకే నువ్వు దేవుని యొక్క కృపను అనుభవించలేవు. ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు. నిలువెచ్చని జీవితం వద్దు. దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. నిలువెచ్చని జీవితం వద్దు. అందుకే నేను కూడా ఆ బకెట్లో ఆ మీటర్ వేసినప్పుడు ఎంత చూస్తా, కలుపుకోవాలంటే భయం వేసింది నాకు. కలుపుకోవాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే నిలువెచ్చని జీవితం గుర్తుకొచ్చింది కలపాలంటే. అంటే కాలితే కాలని, లేకపోతే సలగొండి, అట్టగుండాలండి నిలువెచ్చని. ఈ కాలంలో ఉన్న భక్తి పరులు ఏం చేస్తున్నారంటే, అమ్మా భక్తేనమ్మా, లోకమేనమ్మా, భక్తిమా, ఆచారమేనమ్మా. భక్తి ఆచారం రెండు కలిస్తే నిజమైన భక్తి అమ్మా. మన చెప్పుతో తంతాడమ్మా, పళ్ళు రాలగొడతాడమ్మా. మా నాన్న ఆ విధంగా చెప్పలా. దేవునికి మహిమ కలుగున గాక. ఆచారాలు సిద్ధాంతాలు పాటించేవాడు ఏం చేశాడు? దేవుడు బయటికి నెట్టేసాడు. ఆయన ముందు యేసయ్య ముందు 6 నెలల ముందు వచ్చిన ఏమన్నాడు? సర్వసంతానం అన్నాడు. ఎవరిని? సిద్ధాంతము, ఆచారము, బైబిలు, ఈ రెండు కలిపి, లోకము బైబిలు కలిపి బతికే వాళ్ళు ఏమనంటే సర్పసంతానమా అని భయంకరంగా తిట్టాడు. నాకు చాలా కూడా అర్థమయ్యే, నాకు చాలాసార్లు అర్థం కాదు. ఎందుకంటే చాలామంది ప్రవక్తలు నోరు జారి తిట్టేస్తారు. ఎందుకు అర్థం కాదు. మొత్తానికి నోరు జారుతారు. వారి పరిస్థితులు అంటే అది ఆత్మావేశమో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు దేవుని వైపు ఉండే మాట్లాడతారు. అక్కడ దాకా ఎందుకు? మోషే విషయం చూసుకుందాం. మోషే ఇశ్రాయేల్ ప్రజల కొరకు తన త్యాగం చేశాడు, సమర్పించాడు, బలియాగం చేసుకున్నాడు తన జీవితాన్ని. కానీ వాళ్ళు చేసిన అతిక్రమాలు, భయంకరమైన కార్యాలు, తిరుగుబాటు తత్వం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, వీటన్నిటిని బట్టి ఆయన బీపీ పెరిగి దేవుని పక్షం నిలబడి మీరు పెద్ద ద్రోహులు అన్నాడు. తండ్రికి కడుపు మండిపోయింది. నా బిడ్డలు నువ్వు ద్రోహులు అంటావా? ఎంత న్యాయవరా బాబు ఇది? న్యాయమేనా ఇది అమ్మా? న్యాయమా? అసలు దేవుడు ఎవరి పక్షాన ఉండాలా?
అమ్మా మోషే పక్షం, ఎందుకంటే మోషేలాగా జీవితం సమర్పించుకోవడం ఇశ్రాయేలు ప్రజలు ఒక్కడు లేడు. మోషేలాగా తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని ప్రభు కొరకు బతికే వాళ్ళు ఒక్కడు లేరు, నమ్మకస్తుడు ఒక్కడు లేడు. అందుకే మోషేని ఒకటి, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళందరూ నమ్మకం లేని వాళ్ళు అని అర్థం. ఎప్పుడు అడ్డం తిరుగుతారో తెలియదు, ఎప్పుడు తిరుగుబాటు చేస్తారో తెలియదు, ఎప్పుడు సరుగుతారో తెలియదు. ఇప్పుడు కార్యం చేయగలే దేవునికి స్తోత్రం, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు కార్యం అయిపోయిన దాకా దేవుని స్తుతించి పాట అయిపోయిన తర్వాత స్తుతిలో పక్కన పెట్టండి, విగ్రహం తీసుకొచ్చి పెట్టండి. మనం చేసే అదే పని చేస్తున్నాం. దేవుడు కార్యం చేస్తే గొప్ప దేవుడు, శక్తిమంతుడు, మా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. చిన్న కార్యం జరగలేదు అనుకో, దేవుడు ఎందుకు నమ్మ కార్యం చేయలేదు, ఎందుకు ఆపేశాడు మన మొత్తానికి తెలియదు. ఆయన ఫోన్ చేసి నీకు చెబుతాడు, అమ్మా పలాందానికి ఆపేసానమ్మా అని చెబుతాడు నీకు. మనమే దాన్ని సరి చేసుకోవాలా. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు నువ్వు దేవునికి ఏదో వ్యతిరేకమైన పనులు చేసావనే సంగతి మర్చిపోవద్దు. ముందు నీ నడక, నీ మాటలు, నీ ప్రవర్తన మార్చుకో, సరిదిద్దుకో, కడుక్కో, శుద్ధీకరించుకో, మార్గము సరళం చేసుకో. అప్పుడు ఆశీర్వాదము నీ మీదకు దిగి వస్తుంది. దేవునికి స్తుతి కలుగునగాక. ఈ ఆశీర్వాదం ఎట్లా ఉంది? దేవుడే వారి మీదకు దిగి వచ్చాడు. ఎంత కృప! కోపించుచు కృప చూపు దేవుడు, కోపించుచునే ఎంత కృప! ఒక్కసారి మేఘం లేకుండా చేశాడు, ఇప్పుడు ఆయన్ని మేఘస్తంభముగా వాళ్ళ మీదకి వచ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎంత కృప! కృప ఎప్పుడు ఉంటుంది? కృప లేకుండా ఉండదు, ఆయన కనికరము లేకుండా ఉండదు, ఆయన దయ దాక్షిణ్యము మనుషుల మీద లేకుండా ఉండదు. కానీ నీవు చూసే విధానాన్ని బట్టి దేవుని యొక్క ఆలోచనలు ఉంటాయి. అందుకే మనం ఆరాధన చేసే విధానాన్ని బట్టి తండ్రి మనల్ని బ్లెస్ చేయడం ప్రారంభిస్తాడు. సమస్యల మీద మనసు పెట్టినంత కాలము ఆత్మీయంగా అభివృద్ధి చెందలేవు. కుటుంబాన్ని కూడా నువ్వు దీవెనకరంగా ఆస్వాదకరంగా మార్చుకోలేవు. నీకున్న సమస్యలు నీకంటే దేవునికి ముందే తెలుసు. గుర్తుపెట్టుకోవాలి, మనకున్న సమస్యలు నీకంటే దేవునికి ముందే తెలుసు, నీకు తెలియదు. ఇంక విషయం చెప్పాలంటే మన సంగతులు దేవుని పక్కన పెడితే నీ సంగతులు నీకు నాకు తెలియదు. కానీ ఒక పనికి మనవాడు ఒకడు ఉన్నాడు. ఎవడాడు? దెయ్యానికి బాగా తెలుసు. వాడు దెయ్యం చేస్తాడంటే బాగా చేస్తాడు. వాడికి తెలిసి దెయ్యం ఉన్నవాడికి ఏం చేస్తాడు? ముందుగానే చూద్దాంలే ఎంతకాలం ఉంటాడు అంటాడు. అంటే అర్థమైంది, వీడు వెళ్ళిపోతాడు, వాడికి ముందే తెలుసు వాడికి. అందుకే చెప్తాడు. మనం అనుకుంటాము ఆయన చెప్తే జరిగిపోయిందేమో, ఆయన పెద్ద ప్రార్థనాపరుడని, భక్తిపరుడు ప్రార్థనాపరుడు చెప్తే జరిగితే ఆశ్చర్యం. కానీ గాలోడు తిరిగిపోతుడు చెబితే ఆశ్చర్యమా? అమ్మా, లోకస్తుడు వ్యభిచారి వచ్చి ఇదిగో నువ్వు ఎంతకాలం ఉంటావు చూస్తా అన్నాడు అనుకో, అది జరిగింది దానికి ఏం చేస్తాం మనం? అమ్మ వ్యభిచారుడు చెప్పాడు, బలి జరిగింది నిజంగానే అంటాం. అది సాతాను చెప్తుంది అంటే వాడికి తెలుసు. అందుకే జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, వాడికి కాదు నీ విషయం తెలియాల్సింది. వానికంటే ముందు నా తండ్రికి తెలుసు. దేవునికి స్తుతి కలుగునగాక. నిన్ను ఎప్పుడు దీవించాలో, నిన్నెప్పుడు బలపరచాలో, నిన్నెప్పుడు ముట్టాలో, నిన్నెప్పుడు స్వస్థపరచాలో, నిన్నెప్పుడు ఆస్వాదించాలో, నిన్నెప్పుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాలో నా దేవునికి తెలుసు. ఆయన కాలం వచ్చినప్పుడే నీ మీద ఆయన కనికరము చూపుతాడు. ఈ గలిలీ వాళ్ళకి ఆయన కాలం వచ్చిందాక ఎదురు చూశారు. ఆయన కాలం వచ్చింది, అంత్య దినం అన్నాడు. యెషయా గ్రంథం అంత్యకాలం మందు, అంత్య దినమందు అంటే దేవుని యొక్క దినము వచ్చే దినమందు ఆయన వచ్చుచున్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన దాని మీద కృపను కనికరమును కురిపిస్తాడు. అక్కడ కృపను కనికరం కంటే ఇంకా ఎత్తైన కృపను చూపించాడు. దేవుని స్తుతి కలుగునగాక. సువార్త ఎక్కడ స్టార్ట్ చేశాడు దేవుడు? గలిలీ. మొదటి సూచక్రియ గలిలీ. ఎందుకు గలిలీకి అంత ప్రాధాన్యత అంటే అది దేవుని కనుదృష్టి కలిగిన ప్రాంతం. దేవుని కనుదృష్టి కలిగిన ప్రాంతం. నీ మీద కూడా దేవుని కనుదృష్టి ఉంటే నిన్ను కూడా దేవుడు అట్లాగే బ్లెస్ చేస్తాడు. కానీ అప్పుడు వరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ బ్రతకాల. అప్పుడు వరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ కృపగల తండ్రి పాదాలు పట్టుకొని నువ్వు బ్రతికినప్పుడు ఆ కృపగల తండ్రి నిన్ను బ్లెస్ చేయడక మానడు.
మనకు బ్లెస్సింగ్స్ కావాలా, పరలోకం కావాలా? అమ్మా, బ్లెస్సింగ్స్ వద్దా? వద్దా? ఒకటే కోరుకోండి, బ్లెస్సింగ్సా, పరలోకమా? మరి పరలోకం ఈ లోకం మొత్తం పోతే ఒప్పుకుంటారా? ఏంది మా తల్లి అవుతుంది? అమ్మో ఎట్టాగాను చెప్పండి. పరలోకం కోరుకుంటే మొత్తం పోతాయి, ఓకేనా? నువ్వంటే ఓకేలే, వెనక ముందే లేదు కాబట్టి. మాకు అన్నీ చాలా ఉన్నాయి. కొడుకు పెళ్లి చేసి మొత్తం నేను పోతా ఫస్ట్లో అది స్టార్ట్ చేసింది. మా కూతురే వాడు కూర్చోన్నది పక్కన. ఎడా ఏమా కూతురే పక్కన కూర్చోన్నది. ఇప్పుడు దేవుడికి పిలిస్తే ఎవరు పోతావా అంటే నేను పోతా అంటది. వాళ్ళేమో పెళ్ళిగా అప్పటికి ఎవరికి తేజకి నాకేం చూసి వస్తే ఏంది నా పెళ్లి చేయకుండా ఎప్పుడే పోతావా అని అనుకుంటుంది కూతురు ఏమనుకుంటుంది, మా అమ్మ అంటే నా పెళ్లి చేయకుండా పోతే నా పరిస్థితి ఏంటి, నా బతికేంది, గుడ్లు మొత్తం తెలిసి వామేట చూస్తుంది. ఎందుకంటే నా నోరు తెలుసు కాబట్టి ఆ పిల్లకి, అందుకే అమ్మ అని చూస్తుంది. చూసేపాటికి నేను అమ్మ అప్పుడే పోదులే అమ్మ అని. ఇప్పుడు మళ్ళీ రెండో కొడుకు పెళ్లి చేయకుండా పోతా అంటుంది. అర్థం ఏంటి? ఇది కూడా ఆయన చేసుకుని మాకు ఎందుకు వచ్చిన బాధ అని. అమ్మ నువ్వంటే పోతావమ్మా, నీకే దిక్కు లేదు, మాకు ఎన్ని ఉన్నాయనుకున్న పీకుళ్ళు. అమ్మ కూతురు బీకిద్ది, భర్త బీగుతాడు, భార్య బీగుతాడు, బంధువులు బీగుతారు, అక్కలు బీగుతారు, చెల్లెళ్ళు బీగుతారు, రక్త సంబంధికులు, అంతకంటే ముఖ్యంగా అప్పులోళ్ళు బీగుతారు. ఏం చేయాలి నేను? ఎన్ని బాధలు ఉన్నాయి మాకు. ఇవన్నీ తీసుకుని పోతావా? ప్రభు పిలిస్తే పోవటమే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. వెళ్ళిపోవడమే. అది లాటరీరా బాబు, తగలటం. అది ఎవరికి దొరకదు. దేవుని స్తుతి కలుగునగాక. ఇప్పుడు యేసయ్య వచ్చి హానోకుని తీసుకుని నేను తీసుకెళ్తాను రమ్మన్నాడికి వెళ్తావా? వెళ్తా ఉంటుంది చూస్తుంది. మామూలు విషయం కాదు అమ్మ. పొరపాటుగా డింపు యేసయ్యని పట్టుకు వెళ్తుంది అనుకో, అనురాధ అమ్మా రామ్మా అప్పుడే పోతే అట్టమ్మా, ఈ తల్లిని వదిలిపెట్టి పోతావా అమ్మా నువ్వు లేకపోతే నా నిద్ర రాదమ్మా, నువ్వు నా పక్కన పడుకోవాలమ్మా, నా మీద చెయ్యి ఊరేస్తారమ్మా నువ్వు పోతే. అమ్మా రామ్మా నీకు దండం పెడతాను యేసయ్యా, ఆ పిల్లని మాత్రం వద్దయ్యా, వదిలేయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా, నన్ను తీసుకెళ్ళాడు. నువ్వు వద్దమ్మా, నాకు ఆ పిల్లే కావాలన్నాడు అనుకో, లేదయ్యా నీకు దండం పెడతానయ్యా, అసలు ఆ పిల్ల ఏముందయ్యా, అసలు అది మంచిదే కాదు, అసలు అది గయ్యాడిది, ఎంత భయంకరం చేసింది అసలు. నువ్వు అది ఆమె నీకు నచ్చిందయ్యా, అక్కడ కంప్లైంట్ పెడతాను కూర్చుని ఎవరుగా. కానీ యేసయ్యకి నచ్చింది. ఏం చేస్తాం? దేవుడు స్తుతి కలుగునగాక. అప్పుడు ఏం చేస్తాం? పనివా? నేను అక్కడ ఉన్నాను, కాలు పెట్టి ఒక లాగుతా. ఎందుకని? ఎంత ప్రయాసపడి నన్ను పిలవకుండా నిన్నగాక మొన్న వచ్చింది, ఒక్క దెబ్బకు లాక్కుపోతావా? నేనేమైపోవాలని చెప్పి కాలు పెట్టి ఒక లాగుతా, లేకపోతే కాలు పట్టుకు నేనన్న పైకి పోతా. దేవుని స్తుతి కలుగునగాక. కానీ విడిచిపెడతా మాత్రం జరగదు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మీరు వెళ్తా మరి అట్లాగా పిలిస్తే యేసయ్యా వెళ్ళవా? పరలోకం కోరుకుంటే భూ సంబంధం మొత్తం పోతాయి. కోరుకుంటారా? సరే, భూ సంబంధం మొత్తం కోరుకుంటే పరలోకం పోయిద్ది. కోరుకుంటారా? ఎంత భక్తి పొరలరా. నిజం మీ అందరూ నమస్కారం పెట్టి, మీ భక్తికి, మీ శక్తికి, మీ ఆలోచనలకి అందరికీ మీ పాదాభి వందనాలమ్మా. నిజంగా ఎంత భక్తి పరులు నేను ఎక్కడ చూడలేదు. దేవుని స్తుతి కలుగునగాక. ఏ సంఘంలో కూడా ఎంత భక్తి పరులు, ఇంత శక్తిమంతులు ఎక్కడ కనపడలేదమ్మా. దేవుని మహిమ కలుగునగాక. యేసయ్య ఉంటే మొత్తం ఉన్నట్టే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. యేసయ్య ఉంటే మొత్తం ఉన్న. పరలోకం కోరుకుంటే మొత్తం మన వెంట పరుగును వచ్చేస్తాయి. ఏం చేస్తాయి? పరలోకం కోరుకుంటే మన వెంట పరుగును వచ్చేస్తాయి. యేసయ్య గలిలయ వచ్చాడు, మొత్తం పరలోకం మొత్తం దిగి వచ్చింది. అందుకే అంటాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్య సువార్త గలిలయలో ప్రారంభించిన వెంటనే పరలోక సైన్యం మొత్తం దిగి అక్కడ వచ్చింది. కాబట్టి యేసయ్య చెబుతున్నాడు, పరలోక రాజ్యము సమీపించబడి ఉంది, మారు మనసు రక్షణ పొందండి. ఎక్కడుంది సమీపం? గలిలయలో. దేవునికి మహిమ కలుగునగాక. పరలోకం లేదు. పరలోకం ఎక్కడుంది? భూమి మీద వచ్చి ఉన్నది. ఎందుకు భూమి మీద వచ్చిందంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎక్కడ ఉంటాడో అదే పరలోకం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. రాజు ఎక్కడుంటే అధికారం అక్కడే. అవునా? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు,
జగన్ చెప్తున్నాడు, మనకి ఏమంటారు, రాజధాని ఎందుకండి, నేను ఎక్కడుంటే అదే రాజధాని అంటున్నాడు. అమ్మా, రాజధాని ఎందుకండి, నేను ఎక్కడుంటే అదే రాజధాని అంటే, అది రాజు ఎక్కడ ఉంటాడో అదే రాజ్యం. సత్యం అది. రాజు చెట్టు కింద అనుకో అదే రాజ్యం, రాజు కోటలో ఉన్నాడు అనుకో అదే రాజ్యం, రాజు ఎడారిలో ఉన్నాడు అనుకో అదే ఎడారి రాజ్యం, రాజు ఎక్కడ ఉంటాడో అదే రాజ్యం. ఈ రాజు గలిలీలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మన రాజు గలిలీలో ఉన్నాడు కాబట్టి అందుకే ఆయన నోటిలో గలిలీలో ఉన్న సంగతిని స్పష్టంగా నా దేవుడు ఆయన నోటితో పలుకుతున్నాడు. చూడండి ఎంత చక్కని మాట చదువుకుందాం. 17వ వచనం, 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందులని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? యేసయ్య సువార్త ప్రకటిస్తుండగా పరలోకం అంతా అక్కడే ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ పరలోకం రావాలంటే ఏం చేయాలా? మారు మనసు, రక్షణ పొందితే చాలు, వచ్చేంత పరలోకానికి. ఎంత ఫ్రెష్ మాటలు! మొదటి బోధ, మొదటి సువార్త, మొదటి సూచక్రియ. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. గలిలీలో ఎంత ప్రాధాన్యత, ఎంత కృప చూడండి. మొదటి సూచక్రియ అక్కడే, మొదటి బోధ కూడా అక్కడే, మొదటి రాజ్య సువార్త ప్రారంభమైంది కూడా గలిలీలోనే. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా ముందుకెళ్ళే కొద్ది ఈ గలిలీ యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకుందాం. అందుకే గలిలీ ఎంత కృప, ఎంత దండత పొందుకుంది. అందుకే దేవుడు ఆ గలిలీ ఎన్నుకున్నాడు. మరి నీవు కూడా గలిలీగా ఉంటే నిన్ను కూడా ఎన్నుకుంటాడు. ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలా, కనిపెట్టే వ్యక్తిగా ఉండాలా, నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలా. నీవు కూడా దేవుని మహిమ కొరకు ఎదురు చూసే ఆ గొప్ప వ్యక్తిగా నువ్వు ఉంటే కృపగల తండ్రి నిన్ను కంపల్సరిగా ఆయన నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆశీర్వాదం అంటే పరసంబంధమైనది, భూ సంబంధమైనవి కావు. ముందు నువ్వు పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టినప్పుడు భూ సంబంధమైనవి కూడా నీ వెంట వచ్చేస్తాయి. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏం చేశాడు? పరసంబంధమైన అన్నీ కూడా పొందాలంటే అవి పొందుకుంటే భూ సంబంధం అన్నీ కూడా నీకు నీ వెంట వచ్చేస్తాయి. వాడుకో 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 అని వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలా? వెనక్కి తిరిగి చూసి దాన్ని తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం నడిచేటప్పుడు ప్రతి ఆఫర్ కూడా వస్తూ ఉంటుంది. ఇదిగో ఇది తీసుకో, ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకొని వస్తుంటుంది. కానీ నువ్వేం చేయాలంటే ప్రభు వైపు చూస్తూనే నీ చూపు దేవుని మీదే పెట్టి నీ చెయ్యి మాత్రమే వెనక పెట్టాలి. ఏం చేయాలా? నీ చెయ్యి మాత్రమే వెనక ఉండాలి, కానీ నీ చూపు అంతా దేవుడి మీదే. వెనక తీసుకోవటం, వాడేసుకో వాడేసుకో వాడేసుకో, ఏది వచ్చినా వాడేసుకో. అంతేగాని వాళ్ళ పిలంగాల్ని అబ్బో అది తిరిగేవనుకో ఆయన మిస్ అయిపోతాడు. ఆయన మిస్ అయిపోతాడు. ఆయన మిస్ కాకూడదు. ఆయన ఉన్నంత వరకు నీ దీవెన, నీ ఆశీర్వాదం నీ వెంట పరుగు 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 పరుగున వచ్చేస్తాయి. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే గలిలీ ఎంత గొప్ప పుణ్యం చేసుకుంది. దేవుని మొదటి సువార్త ప్రకటన అక్కడే, మొదటి అద్భుతము కూడా అక్కడే. కనుక ఇప్పుడు కూడా అదే మొదటి కృప మన సంఘాల మీద కూడా చూపుతుంది. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి. దేవునికి మహిమ కలుగునగాక. అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి ఆ కృపగల తండ్రి నీ మీద కృప చూపుతున్నాడు. అన్యుల మీదకు దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే యేసయ్య వచ్చింది అన్యుల కోసమే. ఆయన ఆ భారం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ భారం కలిగిన వారికి దేవుడు భారం అప్పగించాడు అపొస్తలుడైన పౌలుకి. మరి నీవు కూడా అదే భారము కలిగి ఉంటే, యేసయ్య ఆత్మ నీలో ఉంటే, ఇది చెప్తున్నా, యేసయ్య ఆత్మ నీలో ఉంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడుతూ ఉంటావు. ఇదే గుర్తు. యేసయ్య ఆత్మ నీలో ఉంటే, గుర్తుపెట్టుకోండి. యేసయ్య ఆత్మ నీలో ఉంటే, ఆయన ఆత్మ యేసయ్య ఆయన నశించిపోతున్న అన్ని జనుల యొద్దకు ఆయన వచ్చాడు. వారి మీద కృప చూపించాడు, వారిని కనికరించాడు, వారి మీద వెలుగు ప్రకాశింపచేశాడు. మరణాఛాయలో ఉన్న వారికి
వెలుగు ఉదయింపచేశాడు. దేవుని స్తుతి కలుగునగాక. మనము కూడా ఆ వెలుగును ప్రకాశింపచేయాలి. అన్యులు అంటే అర్థం ఏంటంటే మరణాఛయ లోయలో వారు కమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు, చీకటిలోను మరణాఛయలో బతుకుతున్న వాళ్ళని అర్థం. వారే అన్యులు. వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాలా, వారిని ప్రభుతో అంటకట్టాలా, వారిని రక్షించాలా. ఎవరు ఆ పని చేస్తారంటే యేసుక్రీస్తు ఆత్మ కలిగిన వారు. యేసుక్రీస్తు ఆత్మ కలిగిన వారు ఆ పని చేస్తారు. కనుక మనం ఆ పని చేస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడే విధాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గలిలయ ఎంత ఉన్నతమైన ప్రాంతం, మీ కనుదృష్టి కలిగిన ప్రాంతం. మొదటి సూచక్రియ అక్కడే చేశారు. యెషయా ప్రవక్త ద్వారా ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. ఆయన నోటి ప్రవచనం ద్వారా గలిలయ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. ప్రభువా, మీకే వందనాలు. అంత్య దినముల్లో అది వెలుగుకరంగా, మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తా అని చెప్పినట్టుగా మీరు దాన్ని చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని కూడా ఆ విధంగా మార్చండి. వెలుగుమయంగా అయ్యా, మహిమకరంగా మమ్మల్ని మార్చండి. మేము ఇంకనూ చీకటిలో ఉన్నాం ప్రభువా. మేము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశించాలని భ్రమలో బ్రతుకుతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము ప్రవేశించే కృప అనుగ్రహించండి. నిజమైన రాజ్య సువార్త మా యొద్ద నుండి ప్రారంభించండి ప్రభువా. నీకే స్తోత్రం అయ్యా. మీ కృపతో నింపండి, బలపరచండి, స్థిరపరచండి. గొప్ప కార్యము జరిగించి ప్రభువా, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని వెతబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేసి ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులుగా, పరిశుద్ధులుగా మీ కొరకు బ్రతికే కృప, ధన్యత నాకును నీ బిడ్డలకు అనుగ్రహించమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో పాట